తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆమె తన ఉద్దేశాన్ని స్పష్టం చేసి ఒకడుగు వెనక్కి వేశారు. అక్కినేని కుటుంబాన్ని లేదా సమంత రూత్ ప్రభుని నొప్పించేలా తన వ్యాఖ్యలు లేవని సురేఖ వివరణ ఇచ్చారు. సమంత పోస్టుపై మంత్రి స్పందిస్తూ సినీ పరిశ్రమలో సమంత ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకంగా గుర్తిస్తూ క్షమాపణలు చెప్పారు. సమంత మరియు నాగ చైతన్యల మధ్య విడాకుల ప్రభావంతో నాగార్జున అక్కినేని యొక్క ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేత నుంచి తప్పించడానికి బదులుగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీ రామారావు నటి ఉనికిని కోరినట్టు సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆగ్రహానికి గురిచేశాయి. మంటలకు మరింత ఆజ్యం పోసిన సురేఖ నటీమణుల వ్యక్తిగత జీవితంలో కేటీఆర్ జోక్యం చేసుకున్నారని మరియు వారి బలహీనతల్ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్. సమంతకు విడాకులు రావడానికి కారణం కేటీ రామారావు. అప్పట్లో మంత్రిగా ఉన్న ఆయన వారి బలహీనతల్ని వెతుక్కుంటూ బ్లాక్ మెయిల్ చేసేవారని ఆమె చెప్పుకొచ్చారు. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. సమంత తన సోషల్ మీడియా ఖాతాలో సురేఖ చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశించి తన నిరాశను వ్యక్తం చేసిందని, ఒక మహిళగా ఉండడానికి, బయటకొచ్చి పని చేయడానికి, స్త్రీలను ఆసరాగా పరిగణించని గ్లామరస్ పరిశ్రమలో మనుగడ సాగించడానికి చాలా ధైర్యం మరియు బలం కావాలని ఆమె పేర్కొంది. సమంత తన సోషల్ మీడియాలో పోస్టుకి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యల్ని గుర్తించిన కొండా సురేఖ ఆ తర్వాత తన ఎక్స్ ఖాతాలో క్షమాపణలు చెబుతూ పోస్ట్ చేసింది. మహిళా నాయకుల పట్ల నాయకుని కించపరిచే వైఖరిని ప్రశ్నించడమే నా ఉద్దేశం. దయచేసి బాధపడకండి. మీరు మీ స్వంతగా ఎదిగిన తీరు నాకు స్ఫూర్తినిస్తుంది. మీరు లేదా మీ అభిమానులను బాధ పెట్టినట్టయితే నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాను, క్షమించండి అంటూ కొండా సురేఖ పోస్ట్ చేశారు. తన వ్యాఖ్యలు సమంత విజయాలను కించపరచడానికి లేదా తగ్గించడానికి ఉద్దేశించినవి కావని సురేఖ తన ఎక్స్ ఖాతాలో చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో నటి ప్రయాణం తాను మెచ్చుకునేది అని అన్నారు. కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం గాని మరి వ్యక్తిగత కోపం గాని లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు.